డేంజరస్ గై 7వ భాగం. విస్తుపోయి చూసింది హాసిని. అతని పెళ్లి విషయంలో ఇలాంటి ట్విస్ట్ ఉందని అస్సలు ఊహించలేదామె. ఇంకేంటి, వేరే సంబంధం చూసి ఇతను కూడా పెళ్లి చేసుకోక ఆడపిల్లలా మరీ ఇలా తెగ ఫీల్ అయిపోతాడేంటి అని మనసులో అనుకుంది. హాసిని చేత్తో ఇంకా అలాగే పట్టుకునున్న స్వీట్స్ ప్లేట్ మీద పడింది కమల్ చూపు. నచ్చకపోతే లివిట హాసిని, జీవితాలే నచ్చట్లేదు, స్వీట్ ఎంత అన్నాడతను. అతని మాటలకి తుల్లిపడింది హాసిని. ఆంధ్ర రాజధాని అమరావతిలో ఎన్వీఐటీ సొల్యూషన్స్ ఆఫీస్ ప్రాంగణం చాలా నిశ్శబ్దంగా ఉంది. నాగవిని చూడగానే గబగబా విష్ చేస్తూ వచ్చి వాళ్ళు ఇప్పటి వరకు చేసిన వర్క్ ప్రోగ్రెస్ వివరించసాగారు టీమ్ లీడర్స్. చెక్ చేస్తానంటూ తన ఛాంబర్లోకి వచ్చి కూర్చున్నాడు నాగవీర్. యూకే ప్రాజెక్ట్ వర్క్ మొదలుపెట్టి టీమ్ లీడర్స్కి వర్క్ అలాట్ చేసిన తర్వాత అతను బెంగళూరు వెళ్ళి వచ్చాడు. ఈ వారం రోజుల్లోని వర్క్ ప్రోగ్రెస్ని చెక్ చేశాడు. ఎక్స్పెక్ట్ చేసినంత అవుట్పుట్ కనిపించలేదు. స్టాఫ్ మొత్తాన్ని మీటింగ్ హాల్కి రమ్మని నోటీస్ సర్క్యులేట్ చేయించాడు. తర్వాత చకచకా ఒక లిస్టు ప్రిపేర్ చేసుకుని కాన్ఫరెన్స్ హాల్లోకి వచ్చాడు నాగవీర్. ఒక్క నిమిషం కూడా టైం వేస్ట్ చేయడం ఇష్టం లేని వాళ్ళ ఆ లిస్టులో అతను టీమ్ లీడర్స్గా ప్రమోట్ చేస్తున్న వాళ్ళ పేర్లని గబగబా అనౌన్స్ చేశాడు. వాటిలో మొట్టమొదటి పేరు శిల్పది. తన పేరు వినిపించగానే ఉలిక్కిపడి నాగవీర్ వంక అనుమానంగా చూసింది శిల్ప. ఆ రోజు తామిద్దరి మధ్య జరిగిన శారీరక కలయిక వల్లే నాగవీర్ ఈ ప్రమోషన్ ఇస్తున్నాడనిపించింది శిల్పకి. కానీ ఆమె ఆలోచనల్ని తుడిచేస్తూ మాట్లాడటం మొదలుపెట్టాడు నాగవీర్. ప్రొజెక్టర్ ఆన్ చేశాడు. స్క్రీన్ మీద ఒకదాని తర్వాత ఒకటిగా అనేక స్క్రీన్ షాట్లు ప్లే అవుతున్నాయి. వాటిలో కనిపిస్తున్న వాళ్లలో చాలామందికి ముచ్చెమటలు పడుతున్నాయి. శిల్ప టీమ్ లీడర్ వెంకట్ అమ్మాయిల క్యాబిన్లో కూర్చుని రోజంతా టైంపాస్ చేయడం, అతడి క్యూబికల్ వదిలేసి కేర్లెస్గా తిరగడం ప్రొజెక్టర్ స్క్రీన్ మీద కనిపించాయి. అలాగే కొంతమంది అమ్మాయిలు అబ్బాయిల టేబుల్స్ మీద ఎక్కి కూర్చుని బాతకాన్ని కొడుతూ ఉండడం కనిపించింది. అదే టైంలో వాళ్ళ మధ్యలో కొందరు మాత్రం ఎంతో సిన్సియర్గా వర్క్ చేస్తుండడం. అలా స్టాఫ్ అందరివి 1-2 షాట్స్ ఒకదాని తర్వాత ఒకటిగా ప్లే అవుతున్నాయి. శిల్ప సిస్టమ్ మీద నుంచి చూపు తిప్పకుండా వర్క్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్న దృశ్యాలను చూశాక తన ప్రమోషన్కి కారణమేమిటో తెలిసిందామెకు. ఇది తన వర్క్కి మాత్రమే వచ్చిన అప్రిషియేషన్ అని వెంటనే గ్రహించింది. వెంకట్తో సహా మరో 2 టీమ్ లీడర్స్కి ఫైనల్ అమౌంట్ సెటిల్ చేసేశానంటూ వాళ్ళు ఈ మీటింగ్ అవ్వగానే బయటికి వెళ్ళిపోవచ్చని తెలిపాడు నాగవీర్. మిగిలిన వాళ్ళవి మొదటి పొరపాట్లుగా ఎక్స్క్యూజ్ చేస్తున్నాను అంటూ ఇక నుంచి ఇలా జరిగితే ఆ క్షణంలోనే జాబ్లోంచి తీసేస్తానని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. వర్క్ విషయంలో అందరినీ ఇన్స్పైర్ చేసేలా మరో గంటసేపు మాట్లాడి ఆ కాన్ఫరెన్స్ని అక్కడితో ముగించాడు నాగవీర్. ఆ గంటసేపు ముళ్ల మీద కూర్చున్నట్టుగా కూర్చున్నాడు శిల్ప టీమ్ లీడర్ వెంకట్. అతనికి ఇచ్చిన సెటిల్మెంట్ కవర్ తీసుకుని నాగవీర్ ఛాంబర్ వంక పగతో చూస్తూ ఎన్వీఐటీ సొల్యూషన్ నుంచి బయటకు వచ్చాడు. బయటకు రాగానే కంపెనీ బోర్డు వంక అసహనంగా ఎంతో క్రూరంగా చూశాడు. వేరే కంపెనీలో చేస్తున్న జాబ్ మానేసి ఎంతో కష్టపడి పెద్ద ప్లాన్తో ఈ కంపెనీలో ప్లేస్మెంట్ సంపాదించాడు. తాను అనుకున్నది పూర్తిగా సాధించక ముందే చిన్న అజాగ్రత్త వల్ల ఇక్కడ జాబ్ పోగొట్టుకున్నాడు. ఇలా జరుగుతుందని వెంకట్ అస్సలు ఊహించలేదు. చిరాగ్గా తల విదిలించి జేబులోని సెల్ ఫోన్ తీశాడు. అంతే, ఆ మరుక్షణమే అతని ఫోన్ నుంచి అవుట్గోయింగ్ కాల్ వెళ్ళింది. ఆ కాల్ రిసీవ్ చేసుకున్నది సుబ్రహ్మణ్యపురంలో నాగవీర్ పేరు వింటేనే రగిలిపోయే ఫణీంద్రరాజు. బెంగళూరు నుంచి తిరిగొచ్చింది హాసిని. నిన్నటి వరకు కమలకి పెళ్ళైపోయిందని అనుకుంది. కమలకి రూపతో సంబంధం క్యాన్సిల్ అయ్యిందని, పెళ్లిచూపుల నిమిత్తమే తల్లి తన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళమని పంపిందన్న విషయం హాసినికి తెలియదు. రూపకి కమలకి మధ్య జరిగిన విషయాన్నంతా వాళ్ళిద్దరి ఫిజికల్ రిలేషన్తో సహా తల్లికి వివరంగా చెప్పేసింది హాసిని. ఆ రోజు రాత్రి హాసిని తల్లి తండ్రి కమల విషయం మాట్లాడుకున్నారు. తెల్లవారాక హాసిని తండ్రి ఆమెతో కమల సంబంధం గురించి పట్టించుకోవద్దని వదిలేయమని చెప్పాడు. జరిగిన దాంట్లో కమల్ తప్పేముందే అనిపించింది హాసినికి. అలా అనిపించగానే కమల్తో పెళ్లికి తనకే అభ్యంతరం లేదా అనుకుని షాక్ అయింది. మధ్యాహ్నం 1:30 అవుతుంటే ఫోన్ చేశాడు కమల్. సారీ హాసిని, డల్గా ఉంది కమల్ గొంతు. దేనికి? వెంటనే అడిగింది హాసిని. నువ్వు మా ఇంటికి వచ్చేటప్పటికి నీకు మ్యారేజ్ ప్రపోజల్ విషయం అస్సలు తెలియదంట కదా. లైఫ్ లాంగ్ కలిసి ఉండాల్సిన వాళ్ళం. టు బీ ఫ్రాంక్గా ఉండాలని నా విషయాలన్నీ చెప్పేశాను. ఐఎమ్ సారీ, మీ మదర్ ఇప్పుడే ఫోన్ చేశారు, వీ డోంట్ ఇంట్రెస్ట్ అని. ఇట్స్ ఓకే, నేను అర్థం చేసుకోగలను హాసిని అన్నాడు కమల్. ఆ మాటలకి హాసిని అయోమయంలో పడింది. కమల్ మాటలు ఆమెకి పూర్తిగా అర్థమయ్యేలోపే బాయ్ అన్నాడు. ఏయ్ ఒక్క నిమిషం అని కంగారుగా అంది హాసిని. కాల్ కట్ చేయకుండా ఆగాడు కమల్. ఫోన్ని మరో చెవికి మార్చుకుని రెండో చేతిని టెన్షన్తో గుప్పిట బిగించింది హాసిని. తన ఫీలింగ్ని తాను అనుకోకుండా నాగవీర్తో చేసిన తప్పును కూడా కమల్కి చెప్పేయడానికి ప్రిపేర్ అయింది. కమల్, నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే, కానీ నీకు చెప్పాల్సిన ముఖ్యమైన విషయం ఒకటి ఉంది అని ధైర్యంగా అనేసింది. ఏంటిదది? నీకు ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడనా? అతనితో అనుకోకుండా ప్రొసీడ్ అయ్యావనా? అలాంటివైతే చెప్పనవసరం లేదు హాసిని.
నన్ను పెళ్లి చేసుకున్నాక నువ్వు ఎలా ఉంటావన్నదే నాకు ఇంపార్టెంట్ అని ఎంతో నిక్కచ్చిగా అన్నాడు కమల్. అతను సూటిగా అలా అనేసరికి ఏం మాట్లాడలేక మౌనంగా ఉండిపోయింది హాసిని. థ్యాంక్ యూ వెరీ మచ్ హాసిని. ఇంకో 10 days లీవ్ ఎక్స్టెండ్ చేస్తాను. ఈ 10 daysలో పెళ్లికి నువ్వు రెడీ కదా? అతడి గొంతులో కొత్త ఉత్సాహం స్పష్టంగా తెలిసింది. అంది హాసిని. నాగవీర్ ఇప్పుడు చెన్నైలో ఉన్నాడు. అక్కడ బ్రాంచ్ పనులన్నీ పూర్తయి ప్రాజెక్ట్ వర్క్ కొత్తగా స్టార్ట్ చేసేసరికి వారం రోజులు పట్టేసింది. బెంగళూరులో లాగా ఇక్కడ కూడా హోటల్లోనే ఉందామనుకున్నాడు. కానీ చెన్నైలో ఉండే క్లోజ్ ఫ్రెండ్ శర్వన్ బలవంతంతో అతని ఇంట్లోనే ఉంటున్నాడు నాగవీర్. ఆ రోజు ఉదయం నుంచి క్లైమేట్ బాగా క్లౌడీగా ఉంది. ఆకాశమంతా మబ్బు పట్టి వర్షం సూచన ఇచ్చింది. మధ్యాహ్నం 12 గంటలకి చినుకులు మొదలై ఈదురుగాలితో జోరువాన కురుస్తూ అది సాయంత్రానికి పెద్ద తుఫానుగా మారింది. నాగవీర్ ఆఫీస్ ఉన్న ఏరియా షోలింగనల్లూరు, శర్వన్ వాళ్ళిల్లు వాసరవాక్కం. రెండింటికి మధ్య దరిదాపు 20 కిలోమీటర్ల దూరం. వర్షం ఇంకా పెరుగుతూనే ఉంది తప్ప తగ్గేలా లేదు. సాయంత్రం 4 గంటలకి ఆఫీస్ క్లోజ్ చేసి కారులో శర్వన్ ఇంటికి బయలుదేరాడు నాగవీర్. అప్పటికే కొన్ని రోడ్ల మీద నీళ్లు బాగా నిలిచిపోయి ఉన్నాయి. ఎటు వెళ్తున్నా ఏదో ఒక రోడ్డు బ్లాక్ అయి ఉంటుంది. మరో అరగంటకి విజయ్ హెల్త్ కేర్ దగ్గరకొచ్చాడు. సరిగ్గా అప్పుడే తడిచిన బట్టలతో ఉన్న ఒక అందమైన యువతి కారుకి అడ్డంగా వచ్చింది. సడన్గా కార్ని స్లో చేశాడు నాగవీర్. తడిచిన పంజాబీ డ్రెస్ ఆమె ఒంటికి అతుక్కుపోయి ఉంది. వీపుని దాటుతున్న జడని, తడి బట్టల్లో ఎంతో వయ్యారంగా ఉన్న ఆమె పర్సనాలిటీని చూసి ఆమె ఎవరో వెంటనే పోల్చుకున్నాడు నాగవీర్. అంతే, సడన్గా కారు ఆపి విండో గ్లాస్ దించాడు. కారు బాగా దగ్గరలో ఆగడంతో ఉలిక్కిపడి చూసింది ఆ యువతి. హాయ్ మనీషా, కమాన్ అంటూ ఒక ఉదుటున డోర్ తెరిచాడు నాగవీర్. మెడికల్ క్యాంప్లో ఒకసారి, ఎయిర్పోర్ట్లో రెండోసారి కనిపించిన వ్యక్తి ఇప్పుడు మూడోసారి చెన్నైలో సడన్గా కనబడటంతో ఎంతగానో ఆశ్చర్యపోయింది మనీషా. ఇప్పుడు ఏమాత్రం సంకోచించే మూడ్లో లేదామే. కనీసం అంబ్రెల్లా కూడా లేకుండా సెల్ ఫోన్ ఛార్జింగ్ అయిపోయి ఏమీ తోచని స్థితిలో ఉంది. ఫుల్గా తడిచిపోతున్నావు, కమాన్ ఐసే అని గట్టిగా మళ్ళీ అరిచాడు నాగవీర్. ఈ పరాయి ప్రాంతంలో అతని గొంతు, కళ్ళు ఆమెని ప్రేమగా పలకరిస్తున్నాయి. వెంటనే ఏం ఆలోచించకుండా నాగవీర్ కారులోకి ఎక్కేసింది మనీషా. మరుక్షణం నాగవీర్ చేతులు ఎంతో హుషారుతో స్టీరింగ్ మీద గట్టిగా బిగిశాయి. ముళ్ళుల్లా గుచ్చిన జోరువాన నుంచి రిలాక్స్ అవుతూ కళ్ళ మీద నీటి చుక్కల్ని వేళ్లతో తుడుచుకుంది మనీషా. సీట్ మీదున్న టవల్ని తీసిచ్చాడు నాగవీర్. థ్యాంక్స్ అని టవల్ తీసుకుని తల తుడుచుకుంటూ ఆఫ్ అయిపోయిన సెల్ ఫోన్ని పర్సులోంచి బయటకు తీసింది. మధ్య మధ్యలో మనీషాని చూస్తూ కారు నడుపుతున్నాడు నాగవీర్. అతను ఏం అడగలేదు, ఆమె ఏం చెప్పలేదు. కారు వలసరవాక్కం ఏరియాలోకి ఎంటర్ అయింది. వీధుల్లో నీరు నిలవడం బాగా ఎక్కువైంది. ఛార్జింగ్ అయిపోయి ఆగిపోయిన సెల్ ఫోన్ని ఆన్ చేయడానికి తిప్పలు పడుతూ నాగవీర్ వంక చూసింది మనీషా. ఆ వెంటనే ఉలిక్కిపాటుతో విండోలోంచి బయటకు చూస్తూ ఎక్కడికి వెళ్తున్నాం మనం అని కంగారుగా అడిగింది. ఎక్కడికో నువ్వు చెప్పలేదుగా, అందుకే నేనుంటున్న ఇంటికి తీసుకొచ్చా అని కారాపాడు నాగవీర్. నేను టీ నగర్ వెళ్ళాలి, నన్ను ఇంకా వెనక్కి తీసుకొచ్చేశావేంటి? ఆ విషయం ముందే చెప్తే అటు వెళ్లేవాళ్లంగా. విండో గ్లాసు దించి బయటకు చూస్తూ అన్నాడు నాగవీర్. అదేంటి, కారులోకి ఎక్కగానే ఎక్కడికని అడగాలి కదా, గడుసుగా అంది. ఎక్కగానే ఎక్కడ దిగుతారని అడగడానికి నాదేమన్నా షేరింగ్ ఆటోనా అని నవ్వాడు. రేపు ఎర్లీ మార్నింగే ఆంధ్ర రిటర్న్ అవ్వాలి నేను. చాలా అర్జెంట్, ఇప్పుడు ఇలా ఇరుక్కుపోయాను అని ఆమె ఇంకా ఏదో అనబోతుంటే మనీషా చేతిలో సెల్ ఫోన్ ఆన్ అయింది. మళ్ళీ వెంటనే స్విచ్ ఆఫ్ అయిపోతున్నట్లుగా సిగ్నల్ ఇచ్చింది. ముందు నా సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టాలి అని ఆదుద్దాగా అంది. పెడదాం అని గట్టిగా హార్న్ కొట్టాడు నాగవీర్. వాచ్మెన్ వచ్చి గేట్ తీయడంతో కార్ని డైరెక్ట్గా పోర్ట్కోలోకి తీసుకొచ్చి ఆపాడు. కారు శబ్దానికి ఇంట్లోంచి బయటకొచ్చిన శర్వన్ వాళ్ళకి ఎదురొచ్చాడు. నా ఫ్రెండ్ రా, షీఈ్ డాక్టర్ మనీషా. వర్షంలో ఇబ్బంది పడుతుంటే తగ్గాక వెళ్తుందని తీసుకొచ్చా అని చెప్తూ లోపలికి నడిచాడు. నైస్ టు మీట్ యూ మనీషా గారు. మీరు చెన్నైలో ఎక్కడుంటారు, ఏం చేస్తారు అని వెంటనే ఆసక్తిగా అడిగారు శర్వన్. విజయ్ హెల్త్ సెంటర్లో చిన్నపిల్లలకి హార్ట్ డిసీజ్ మీద ఫ్రీ మెడికల్ క్యాంప్ జరుగుతుంటే వాలంటీర్గా వచ్చాను అని చెప్పింది మనీషా. సరిగ్గా అప్పుడే లోపల నుంచి శర్వన్ వాళ్ళ అమ్మ బయటకు వచ్చింది. అయ్యో బాగా తడిచిపోయావే అంటూ ఆమె చేయి పట్టుకుని లోపలికి తీసుకువెళ్ళింది ఆవిడ. మనీషాకి ఏం జరుగుతుందో కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది. తాను చెన్నై రావడం కొత్త కాదు, కానీ ఇక్కడ నాగవీర్ కనిపించడం, తనని ఈ అన్నోన్ ఏరియాలోని అపరిచితుల ఇంటికి తీసుకురావడం మాత్రం కొత్తగా ఉంది. మొదటిసారి ఆంధ్రాలో మెడికల్ క్యాంప్లో, రెండోసారి ఎయిర్పోర్ట్లో ఎదురై ఇప్పుడేమో అతని వెంట ఎవరి ఇంటికో రావడం. ఈ అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్స్ అస్సలు నమ్మబుద్ధి కావట్లేదు మనీషకి. బట్టలు మార్చుకుని జుట్టు ఆరబెట్టుకుని వేడివేడిగా కాఫీ తాగుతూ బాల్కనీలో కూర్చుంది మనీషా. ఉరుములు మెరుపులు టపటపమనే చినుకు శబ్దాలతో ఒకలాంటి హోరుగా ఉంది ఆ ప్రదేశమంతా. వానజోరు ఏమాత్రం తగ్గలేదు. ఈ కొండపోత వానలో నాగవీర్ కనిపించి తనని మంచి చోటుకే తీసుకొచ్చాడు అని మనసులో ఎంతగానో అనుకుంది మనీషా. సరిగ్గా అప్పుడే బాల్కనీలోకి వచ్చాడు నాగవీర్. చీరలో ఉన్న మనీషా పెద్దరికాన్ని అతికించుకున్నట్టుగా ఉంది.
ఆమె జాకెట్ చేతుల దగ్గర బాగా లూజ్గా వేలాడుతుంది. ఎక్కడా శరీరం కనిపించకుండా చీరని నిండుగా చుట్టేయడంతో ఆమె సన్నని నడుము మరీ సన్నగా ఎంతో కవ్వించేలా కనిపిస్తుంది. మనీషను అలా పరీక్షగా చూస్తుంటే నాగవీర్ శరీరంలో ఏదేదో జరుగుతుంది. సరిగ్గా అప్పుడే అతని చేతిలోని సెల్ ఫోన్ డిస్ప్లే లైట్ వెలిగింది. ఆ వెలుగుకి తల తిప్పి చూసింది మనీష. అప్పుడు గమనించింది, నాగవీర్ తన్ని అదోలా చూస్తూ కనిపించాడు. అంతే, గబగబా వచ్చి నాగవీర్ చేతుల్లోంచి తన ఫోన్ని విసురుగా లాక్కుంది.